ఫ్యామిలీ ఇష్యూ కాస్త ఇది పొలిటికల్ ఇష్యూలా అవుతున్నట్టు పరిస్థితి వస్తుంది సార్. దీనిపైన ఐ డోంట్ నో. ఐ హోప్ ఇట్ డస్ నాట్. జరగకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ఒకటండి, మీరు దుబాయ్ నుంచి వస్తున్నారు, దాడి జరిగే అవకాశం ఉంది. నేను లాస్ ఏంజల్స్ వచ్చానండి. దుబాయ్ నుంచి వస్తున్నారు అంటే మీరు వస్తారు రాలేని క్లారిటీ లేదు, కానీ దాడి జరిగే అవకాశం ఉందనే న్యూస్లు లీక్లు ఇదంతా ఈ స్ట్రాటజిక్ ఇదంతా జరిగిందండి. అంటే మీ టార్గెట్ గానే జరిగింది. ఏమండి, ఐ హ్యాడ్ ఎ 16-hour ఫ్లైట్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ టు ఐ కేమ్ ఇన్ ఎమిరేట్స్. దుబాయ్కి వచ్చి దుబాయ్లో నాకు లే ఓవర్ ఉండింది, అక్కడి నుంచి వచ్చాను. 16 hours అక్కడ ఫ్లైట్లో ఇంటర్నెట్ పనిచేయాల. నాకు నరకం అంటే ఏంటో కనిపించింది. ఒక్క క్షణం పడుకోలే నేను. ఏం జరుగుతుంది, నాన్నగారు ఆరోగ్యం ఏంటి, నేను అంత పెద్ద గొడవ జరిగింది ఏంటి, ఆరోగ్యం ఏంటి, అమ్మ ఏంటి. నేను ద వర్స్ట్ థింగ్ ఎవరికైనా సరే మీ మదర్ ఫోన్ చేసి ఏడ్చేది దానికన్నా దారుణం ఏమీ ఉండదండి వినడానికి. ఐ హ్యాడ్ టార్చర్ వెన్ ఐ వాజ్ ఫ్లయింగ్. నేను వచ్చాను, ల్యాండ్ అయ్యాను, ఐ కేమ్ అవుట్. దుబాయ్లో ఫోన్ చేసి చెప్తే ఇది జరిగింది అని వద్ద వై యూ గైస్ డూయింగ్ దిస్ అన్నాను. వై యూ ఎస్కలేటింగ్ ఇట్ అన్నా. ఈరోజు అసలు ఈ ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు నేను మీడియా ముందుకు వచ్చి కూర్చోలేదు. మీరు హైదరాబాద్లో ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ వచ్చారు. డెఫినెట్గా ఐ వుంట్ హావ్ మేడ్ ఇట్ సచ్ అ బిగ్ థింగ్. అంటే గొడవకి కారణమే మీరు అని చెప్తున్నారు. మనోజ్ ఏం చెప్తారు? ఐ విష్ ఐ న్యూ ఇట్ అనుకుంటాను. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఐ డోంట్ నో. ఐ హ్యావ్ నో క్లూ వాట్ ఈస్ ద రీజన్ అనేది. లాస్ట్ 2 years ఇన్ మై లైఫ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. నాకున్న ఒకే ఏకాగ్రత ఇప్పుడు నాకు కన్నప్ప, పరమశివుడిది, దాని తర్వాత నా యూనివర్సిటీ, మై ఫ్యామిలీ. దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్ ఫర్ మీ. అదర్ దెన్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దర్స్ నథింగ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ. क्या जा? मेरे को हिंदी बहुत कम मालूम है. मेरा हैदराबादी हिंदी गालियाँ ज़्यादा आता है मेरे को. क्या बात कर रहे हो? इंग्लिश में बात किया ना. अच्छा मेरा जान, एक बात बताऊंगा आपको, माफ़ करना है, मेरे को हिंदी अच्छी तरह नहीं मालूम है. ये हमारा फैमिली का